హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిశ్రికాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ బ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఈరోజు అయితే సన్నజాజులతోటి చక్కగా అలంకరణ చేశాను. చాలా బాగుంది కదా, వాసన అయితే ఈవినింగ్ దాకా ఉన్నదండి. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్ అంతా కూడాను మా పెళ్లి రోజు అండి, 21st యానివర్సరీ అనమాట. ఆ రోజు మా వాళ్ళ కోసం ఏంటంటే రెసిపీలు చేశానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఈ డ్రెస్ పీస్ చూస్తున్నారు కదా, ఇదైతే నా మ్యారేజ్ డే కోసం ఆర్డర్ పెట్టానండి. వచ్చేసింది ఏం టైంకి. కానీ బాందిని ప్రింట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ఒక మైనస్ పాయింట్ అండి ఏంటంటే బ్యాక్ సైడ్కి కొన్ని మరకలు అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎలాగంటే ఆయిల్ మరకలు లేకపోతే ఈ డై చేసిన మరకలు ఏంటో తెలీదు. అయితే మా టైలర్ ఆవిడకి చెప్పాను, పిక్ పెట్టాను, ఒకసారి చూడండి కటింగ్లో ఏమైనా పోతుందా అని అంటే సరిగ్గా బ్యాక్ సైడ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో రిటర్న్ పెట్టేశాను. సో నా దగ్గర ఉన్న వాటిల్లో ఒక మంచి డ్రెస్ అయితే ఈరోజు వేసేసుకున్నానండి. సో నార్మల్గా మార్నింగ్ ఏంటంటే నార్మల్ వంట, పెరుగు కూడా మంచిగా తోడుపెట్టేశానండి. బిర్యానీ చేసుకుంటామన్నమాట మధ్యాహ్నం. ఇంకా పన్నీర్ కూడా తీసుకొస్తారు, పన్నీర్ కర్రీ కూడా చేద్దాము అని చెప్పేసి. అయితే మార్నింగ్ వంటలోని వచ్చేసరికి దొండకాయలు అయితే కర్రీ చేస్తానండి, ఇంకా ఆనపకాయ రాయిత, ఇంకాను వేయించిన కందిపప్పు. ఏవైనా మంచి రోజులు వచ్చాయనంటే వేయించిన కందిపప్పు మా ఇంట్లో కంపల్సరీగా చేస్తామన్నమాట. ఇంకాను ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే దొండకాయలు ఇవన్నీ తీసుకొస్తుంటే మొన్న రిసెప్షన్లో ఒకరు మిఠాకిల్లి ఇచ్చారండి. మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. మంచి వాసన వస్తుంటుంది, ఏవేవో బోల్డన్ని వేస్తారు కదండి, నాకైతే చాలా ఇష్టం. అయితే తినలేదు, అది అని చక్కగా ప్యాక్ చేశారంటే నేను అలా దాచుకొని ఇప్పటిదాకా ఉంచుకున్నాను. చూడండి ఎన్ని వెరైటీస్ వేశారు. అన్నట్టు పెళ్లి రోజు అని చెప్పాను కదా, మా ఆయన కోసం ఒక షర్ట్ ఆర్డర్ పెట్టాను. అదైతే ఎందుకో ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో కొంచెం బాధ అనిపించింది, కానీ ఓకే, కొత్త బట్టలు ఉంటేనే మనకి ఏమైనా పండగలా ఏంటా అని చెప్పేసి ఇద్దరం కూడా సర్దుకుపోయాం. మళ్ళీ తర్వాత పెట్టుకుందాంలే ఆర్డర్ ఏమైనా అని చెప్పేసి. నాకన్నారు ఆఫ్లైన్ వెళ్ళేసి ఏమైనా తీసుకో అని చెప్పేసి. అతను ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది షర్ట్ది, మరి నేను ఎందుకులే అని చెప్పేసి నేను కూడా మరి అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. సో ఈ పెద్ద మూట చూస్తున్నారు కదా, దొండకాయలండి, 17 రూపాయలు కిలో అని చెప్పేస్తే వెంటనే మేము తీసేసుకున్నాము. పై చోట వేరే చోట్ల చూస్తే కిలో దొండకాయలు 35 రూపాయలు, 40 రూపాయలు అంటున్నారు. మరి ఇంత పెద్ద పెద్ద దొండకాయలు 17 రూపాయలకి వచ్చేసాయి, ఎంత లక్కీ కదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ 17 రూపాయలకి తగ్గట్టుగా దొండకాయలే వచ్చేయండి. మొత్తం అన్నీ పండిపోయాయి అనమాట. అప్పుడు నవ్వుకున్నాం కూర్చొని, ఎప్పుడూ కూడా చవగ్గా ఇచ్చేస్తాము, బోల్డ్ అన్ని ఇచ్చేస్తామంటే అస్సలు పరిగెట్టకూడదు, లోభం అస్సలు పనికిరాదండి. ఇదొక పెద్ద లెసన్ మనం నేర్చుకోవాలి. సో ఇదిగోండి మొత్తం ఫస్ట్ అయితే చూస్తాను, ఎప్పటికీ నాకు తెలియదు కట్ చేసిన దాకా, కానీ కట్ చేసినప్పుడు తెలిసింది చాలా మటుకు పండిపోయాయి. అయితే ఈరోజు చెప్పాను కదా వేయించిన కందిపప్పు. సో కాబట్టి ఆనపకాయ అయితే కుక్కర్లో వేసేసాను, కొంచెం సాల్ట్ వేసి రాయితా చేస్తానండి. ఇక్కడ చూడాలి, నేను ఒక్కొక్క దొండకాయ తరుగుతుంటే నవ్వుకుంటున్నాను అనమాట. ఇవి పండిపోయాయి, అవి పండిపోయాయి, మరి ఏంటి తినడానికి మిగులుతాయా లేదా అని చెప్పేసి అన్నట్టుగా. పండిపోయిన దొండకాయలు పచ్చడి చేసుకోవచ్చు, నాకే కాదండి మా ఇంట్లో ఎవరికి కూడా దొండకాయ పచ్చడి అంత ఇష్టం ఉండదు. కాబట్టి ఎందుకు ఉత్తనే పప్పులు అవన్నీ వేస్ట్ అవుతాయని చెప్పేసి దొండకాయలు అలా జల్లేసామన్నమాట. సో ఎప్పుడూ కూడా నో లోభం. సో ఇదిగోండి, ఇంకా మధ్యాహ్నం అయితే చెప్పాను కదా బిర్యానీ చేస్తాను అండ్ పన్నీర్ కర్రీ చేస్తాను, అలాగే పన్నీర్ బాల్స్ తోటి పరవాణం చేస్తానండి. ఈ 3 స్పెషల్ అనమాట. సో బిర్యానీ ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి, ఇంతకు ముందర మన వ్లాగ్స్లో షేర్ చేసేస్తానని చెప్పేసి. సో పెళ్లి రోజు అని చెప్పాను కదా, 21st యానివర్సరీ, 20 సంవత్సరాల తలక జర్నీ అండి. ఏవైనా నేను సజెషన్ ఇస్తానా అని అంటే పెద్దగా ఏంటి ఇవ్వలేను. ప్రతి ఒక్క రోజు మనకి ఒక్కొక్క లెసన్ లాగే ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కటి ఏంటంటే కొంచెం సర్దుకుపోవాలి. ఎవరైనా ఇద్దరు కూడాను సర్దుకుపోతేనే కొంచెం హ్యాపీగా ఉండగలుస్తాము అని చెప్పేసి ఇదే నేను నేర్చుకునేది. సో ఇంకా ఉల్లికారం దొండకాయల కోసం రెడీ చేసేస్తానండి. ఈ లోపల ఆనపకాయ అయితే ఉడికిపోయింది.
ఉల్లికారం కోసం కుక్కర్లోని జార్లోని ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, రెడ్ చిల్లీ పొడి ఇవైతే మిక్సీ పెట్టేసాను. దొండకాయలు అయితే కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క సీటీ వచ్చిన వరకు ఉంచానండి. కాకపోతే ఇవి ఉడికించకపోతే అస్సలు పనికిరావు, అలాగున్నాయన్నమాట. చెప్పాను కదా అన్నీ కూడా పండిపోయాయి అని చెప్పేసి. సో ఇంకా ఇదిగోండి రాయితా కోసం అయితే కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం ఆవాలు మిక్సీ పట్టేస్తాను, కొంచెం గ్రీన్ చిల్లీ, ఇంకా ఉడికించిన ఆనపకాయ ఉంది కదా అది కూడాను కలిపేసి పేస్ట్ అయితే చేసేస్తానమాట. ఈరోజు ఆనపకాయ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేస్తానండి. మొత్తం నా పైనంతా అంటే ఫేస్ పైనంతా కొంచెం తుళ్ళిందనమాట. సో ఎప్పుడు కూడా వేడిగా ఉంటే మనం అస్సలు మిక్సీ పట్టకూడదు. సో ఇదిగోండి రైతా కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ పెరుగు బిర్యానీ కోసం తోడుపెట్టాను, అందులో కాస్తంత తీసేసి మన రాయితాలో అయితే వేస్తానమాట. ఈరోజు ఆనపకాయ రాయితా అండ్ దొండకాయ ఉల్లికారం అన్నీ కూడా మంచిగా కుదిరేయండి. రెసిపీస్ అన్నీ కూడా మంచిగా అయితే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఇంకా రాయితాలో కొంచెం తాలింపు వేయలేదండి, తర్వాత వేసేస్తాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఉల్లికారం పెట్టేసరికి ఎక్కడలేని రుచి వచ్చేసిందండి. దొండకాయలు కూడాను అంటే కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం క్వాంటిటీ తగ్గింది ఓకే, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి వేయించిన కందిపప్పు అని చెప్పాను కదా, మా వాళ్ళైతే ఇందులో నెయ్యి ఇంకా పంచదార వేసుకొని తింటారు. నేను ఆ పంచదార వేయడానికి అంత ఇష్టపడను. ఇంకా ఇదిగోండి పన్నీర్ కొంచెం రెడీ చేసి ఉంచాను అనమాట. ఒక 2 ప్యాకెట్లు పాలండి, కొంచెం మంచిగా మరిగించేసి వాటర్ ఏంటి కలపకుండా కొంచెం వినేగర్ వేసేసి అలా కలుపుతుంటే ఈ మాత్రం పన్నీర్ అయితే బయలుదేరింది. అయితే మార్నింగే చేసేసాను, పన్నీర్ అంతా శుభ్రంగా పిండేసి ఉంచాను అనమాట. ఇదైతే నెక్స్ట్ అండి మధ్యాహ్నం టైము పన్నీర్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాను కాబట్టి తడి గుడ్డలో చుట్టేసి ఉంచితే ఎంత సాఫ్ట్గా ఉందో, అస్సలు డ్రై అవ్వలేదండి. సో ఇదిగోండి ఇప్పుడైతే పన్నీర్ బాల్స్ మనం రెడీ చేసుకోవాలి. ఇలాంటి పరమాన్నం ఎప్పుడైనా భోజనంలో వాటిల్లో పెడుతూ ఉంటారు, మీకు ఐడియా ఉన్నదా? నాకు ఇష్టం చాలా. సో ఇంకా పన్నీర్ అంతా అరచేతితోటి అలా మనం స్మాష్ చేసుకుంటూ వెళ్తూ మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం వేసుకున్నాను సూజీ. వేసుకుంటే మనకి ఏంటంటే రసగుల్లా చేసినప్పుడు, మీరు ఎప్పుడైనా రసగుల్లా ఇంట్లో ట్రై చేశారా? నేను చేశానండి, చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇదిగోండి చిన్న చిన్న బాల్సే నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనం పంచదార నీటిలోని ఉడికించాలి మంచిగా, అప్పుడు కొంచెం సైజులో పెద్ద అవుతాయి. అయితే కొంతమంది సోడా వేసేస్తారండి, ఒకసారి సోడా వేస్తే ఈ బాల్స్ అన్నీ కూడా విరిగిపోయాయి అన్నమాట, కాబట్టి వేయలేదు. పన్నీర్ బాల్స్ అన్నీ అయితే రెడీ చేసేసానండి. ఇప్పుడైతే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం రుచి రైస్ ఉంటుంది కదా, అదైతే చిన్న గిన్నెతో గిన్నెడు రుచి రైస్ ఫ్రై చేసుకున్నాను. ఈ రైస్కి బదులుగా మనం నార్మల్ రైస్ కానీ లేకపోతే పరవాణంకి వేరేగా దొరుకుతాయి కదండి, అది ఏంటంటారు రాజ్భోగో ఏదో అంటారు కదా, అది ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు, ఎక్కువ రేట్ అది, ఎప్పుడైనా తెద్దాం ఒకసారి. సో ఈ రైస్ అయితే కొంచెం మంచిగా ఫ్రై అయిపోయి ఉడికిస్తున్నాను. ఈ లోపల రెడీ అయిపోయింది బిర్యానీ. ఎంత చక్కగా వచ్చిందో తెలుసండి. సో కొంచెం కలర్ కూడా వేసామండి, నాకు బిర్యానీలో ఇలా 2-3 కలర్స్ కనిపిస్తే బాగుంటుంది. రైస్ అయితే బాస్మతి రైస్ కాదు, నార్మల్గా మనం మసూరి రైస్ వండుతాం కదా, సోనా మసూరి, దాంతోటే చేసామన్నమాట. సో ఇంకా ఒకసారి ఒక గంట తీసేసరికి అంత వడ్డించుకోపోయిందండి, నేను అంత తినలేదు. ఇదైతే మన వీడియో తీసిన తర్వాత ప్లేట్లోంచి సగం తీసేసానులేండి. సో ఇంకా ఇదిగోండి రాయితా, పన్నీర్ బటర్ మసాలా అండ్ బిర్యానీ. సో ఇదైతే అన్నీ చక్కగా కుదిరాయి అనమాట. సో ఇప్పుడు మనం చేసుకుంటున్నాము పన్నీర్ బాల్స్కి ఉడికించాలి, అదే ప్రొసీజర్. ఇప్పుడు వాటర్లో కొంచెం ఒక చిన్న గిన్నెతో గిన్నెడు పంచదార వేసేసి ఈ పన్నీర్ బాల్కి ఏంటంటే ఆ వాటర్లో మంచిగా ఉడికించాలి. మనకి రసగుల్లా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. సో ఇదిగోండి ఫస్ట్ అయితే గట్టి మీద సూట్ చేశానండి, కానీ ఉడుకు తగ్గిపోతుంది కదా, యాక్చువల్గా స్టవ్ పైన పెట్టాలి. బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ చేసి కొంచెం గలీజ్ అయిపోయిందండి, అందుకే అటువైపు మరీ సూట్ చేయలేదన్నమాట. సో ఇదిగోండి శుభ్రంగా ఉడుకుతున్న పంచదార వాటర్, అంటే సిరా అంటాం కదా, మీరేమంటారు పంచదార వాటర్కి చెప్పండి. సో ఇంకా అందులో పన్నీర్ బాల్స్ అయితే ఉడుకుతున్నాయి. ఈ లోపల రుచి రైస్ అయితే ఉడికిపోయిందండి. అందులో వేసేసాను ఒక 1/2 లీటర్ పాలు. పాలైతే మరి మరిగించలేదు, నార్మల్గా ఇందులో వేసేసాను. చూడండి పన్నీర్ బాల్స్ కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి కదా, చాలా చక్కగా. ఇందులో కూడా ఆ పంచదార సరిగ్గా సరిపోయిందనమాట, మరీ ఎక్కువ అవ్వలేదు, అలాగని చాలేదని కాదు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసండి, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, అసలు చాలా బాగున్నాయి. ఇలాగే మనం తినేయొచ్చు, రసగుల్లాలు ఇదే ప్రొసీజర్ కదా. సో ఇదిగోండి ఇవైతే రెడీ అయిపోయి, ఇంకోవైపు మనకి నార్మల్ పరమాన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఈ షుగర్ వాటర్ నుంచి మన రసగుల్లాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మనం నార్మల్గా పరమాన్నంలో వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మరొక 2-3 ఉడుకులు వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై ప్యాన్లోని నెయ్యి వేసి కొంచెం కాజు ఒక్కటే వేసానండి, ఆ కాజు ఫ్రై చేసి ఉంచాను అనమాట. సో ఇదిగోండి
బోల్డ్ అన్ని పన్నీర్ బాల్స్ వచ్చాయి. అండ్ దీనికే మన రస్మలై కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. మన వీడియో కనుక నచ్చినట్లయితే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే 2 ఇలైచి, కొంచెం పంచదార, అలాగే కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసేసి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించానండి, అంతే. ఆ తర్వాత దింపేసి దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేస్తాను అనమాట. అంటే బిర్యానీ పన్నీర్ కర్రీ ఎలాగో మనం దేవుడి దగ్గర పెట్టాం కదా, సో ఇదిగోండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సో సరేనండి, ఈ వ్లాగ్ నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.